సూపర్ స్టార్ కృష్ణ జయకృష్ణ అభిమానులారా నమస్కారం. తోటి అభిమాన సోదరులకు నమస్కారం. అదే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ నేను బాగా డీటెయిల్గా స్టడీ చేశాను. జయకృష్ణ ఇప్పటిదాకా అఫీషియల్గా సినిమా ఏమీ సైన్ చేయలేదు. అనిల్ సుంకర వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు కానీ అఫీషియల్గా ఒక సినిమా అనేది సైన్ అవ్వలేదు. సంక్రాంతికి రాకపోవచ్చు. ఆ తర్వాత నేను ఎప్పటి నుంచో పిసుక్కుంటున్నాను మహేష్ బాబు ఎందుకు జయకృష్ణకి సపోర్ట్ చేయలేదు, ఎందుకు బయటికి రాలేదని. అయితే కరెంట్ ఏంటంటే మహేష్ బాబు కానీ జయకృష్ణ కానీ మళ్ళాగా పాతకాలం కాదు, వాళ్ళిద్దరు కొత్త తరం. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మీరు అఖిల్ కూడా చూస్తే విపరీతంగా లాంచ్ చేశారు, ఆయన్ని ఇంకా లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఫండమెంటల్గా ఏంటంటే ఒక స్టార్ కిడ్ని వాళ్ళ ఫ్యామిలీ లాంచ్ చేస్తే వర్కౌట్ అయ్యే రోజులు కాదు. వీళ్ళ బ్యాకప్ ఎలాగో ఉంటుంది. ఫస్ట్ సినిమా జయకృష్ణ అనాథలాగా లాంచ్ అవ్వలేదు, అశ్విని దత్ లాంటి బ్యానర్తో లాంచ్ చేయడు. కాకపోతే కొన్ని క్యాలిక్యులేషన్ తప్పైనాయి. అన్నిటికంటే పెద్ద తప్పు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. కొద్దిగా అజయ్ భూపతి స్టోరీలోనే మిస్టేక్ ఉంది. కానీ అజయ్ భూపతి మన హీరోని చాలా ప్రేమించాడు, చాలా అద్భుతంగా లాంచింగ్ చేశాడు, అద్భుతంగా మన హీరోని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పుడు వస్తున్న టాక్ ఏంటంటే జయకృష్ణ హీరోగా పనికిరాడు అని అనట్లేదు, జయకృష్ణ హీరోగా యావరేజ్ అని అనట్లేదు, జయకృష్ణ హీరోగా సూపర్ అని అంటున్నారు. కాబట్టి అది గుడ్ న్యూస్ మనకి వరకు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఫండమెంటల్గా ఏంటంటే జయకృష్ణకి అన్ని రకాల సలహాలు ట్రైనింగ్లు మహేష్ బాబు ఇస్తున్నాడు. అవసరమైనప్పుడు ఆయన ఒక ఏఎంబీ నుంచి ఒక 100 కోట్లు తీసి పెద్ద సినిమా తీస్తాడు. కానీ ఆ టైం వచ్చినప్పుడు బయటికి పడతాడు. అయ్యి అంతెందుకు ఆ డబ్బులు జయకృష్ణ దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే రమేష్ బాబు గారికి ఒక వాటా ఇచ్చారు. విజయ నిర్మల ఆంటీ కూడా తనకున్న 1000 కోట్ల ఆస్తుల్లో నుంచి కొంత మంజులకి కొంత రమేష్ బాబుకి ఇచ్చేసింది. ఎందుకంటే విజయ నిర్మల ఆంటీ సంపాదించిన డబ్బులు కూడా ఈ సూపర్ స్టార్ గారు కృష్ణ గారు ఇచ్చినయే, కృష్ణ గారికే పోగొట్టింది, కృష్ణ గారి దగ్గర తీసుకుంది ఆవిడ. సరే మిగతా విషయాలు తర్వాత అనమాట. పరిస్థితి కుర్రోళ్ళు వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కరెక్ట్గా. ఇప్పుడు ఇలాగ ఇప్పుడే 100 కోట్లు మన జయకృష్ణ మీద పెట్టేసేస్తే ఆడిని నలగకుండా మొత్తం 100 కోట్లు అరించుకుపోతాయి. ఇప్పుడు ఇలా సినిమా చేసేటది. ఫస్ట్ సినిమానే చాలా మంచి సినిమా వచ్చింది. జస్ట్ 1999లో లాంచ్ చేసినట్టుగా కాదు ఇప్పుడు హీరోల్ని. 6 పాటలు 4 ఫైట్లు అని మనకు తెలిసిపోయింది. ఈ సినిమా సంక్రాంతికి అట్లా పబ్లిసిటీ చేసి సంక్రాంతికి కొట్టుంటే 30 కోట్ల సినిమా అయ్యేది. చెప్పాను కదా ఆల్రెడీ జయకృష్ణ వేస్ట్ కాదు అని ఒక టాక్ వచ్చింది కాబట్టి పర్లేదు. నాకైతే జయకృష్ణ డెఫినెట్గా ఇవాళ రోజుల్లో ఎలివేషన్ సీన్లు ఉన్న హీరోల్ని ఇష్టపడతారు. సో జయకృష్ణ తోటి మంచి యాక్షన్ సీన్లు, మంచి ఎలివేషన్స్ ఉన్న సీన్ చేయాలి. చాలామంది అభిమానులు చెప్పినట్టు ఇంకొంచెం నలకాలి జయకృష్ణ. అలాగనే నలుగుతాడు అఫ్కోర్స్ ఆబ్వియస్లీ. సో మన కొన్నాళ్ళ పాటు బోరింగ్గానే ఉండొచ్చు, ఎందుకంటే సంక్రాంతికి జయకృష్ణ సినిమా రావట్లేదు. నేను నిన్ననే కృష్ణ గారిది ఒక సినిమా చూశానండి. కృష్ణ గారు ఈ నోట్లో సిగరెట్ ఎత్తుకుని కాలుస్తాడా, భలే కృష్ణుడిలో ఎవరు నువ్వు అనే పాట ఉంటుంది. కృష్ణ గారు ప్రేమలో విఫలమయ్యి సిగరెట్ కాల్చుకుంటూ పోతూ ఉంటాడు డాషింగ్గా. ఆ సాంగ్ కృష్ణ గారి డాషింగ్ జయకృష్ణ కూడా కొంచెం తగ్గింది, ఇంకా అంత రాలేదు. కృష్ణ గారు బాధపడతాం అనేది కూడా చాలా మాస్గా చేస్తాడు ఆయన. ఆ ప్రేమలో విఫలమయ్యి అని ఏడుస్తున్నాను అట్లా చేయడాను. ఇప్పుడు ఒక రకమైన ఆవేదన ఉంటుంది, మ్యాన్లీ ఆవేదన ఉంటుంది కృష్ణ గారిలో. సో జయకృష్ణ ఎనీకేస్ అప్పుడు నాకు అనిపించింది కొన్నాళ్ళ పాటు మనకి వెంటనే సినిమా రాదు. సో మనం వారణాసి సినిమా అప్డేట్స్ తోటి మనం శాంతించాలి. ఓటీటీలో శ్రీనివాస్ మంగాపురం ఇంకోసారి చూశాను, ఇంకా చూడటానికి వెళ్ళలేదు. ఆ సినిమాలో 1-2 ఫైట్లు చాలా బాగున్నాయి. ఇంకా నాకు కూడా అనిపించింది శ్రీనివాస్ మంగాపురం సినిమా ఈ ఇరుముడి సినిమా లాగా మంచి కథే ఉండుంటే సినిమా ఆటోమేటిక్గా మౌత్ ట్రాక్తో లేసేది. మంచి కథ లేకపోవటం వలన ప్రేక్షకులకి పాటలు ఫైట్లు తాలూకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి యూట్యూబ్లో వచ్చేస్తాయి కాబట్టి సినిమా థియేటర్కి వెళ్ళలేదు. సో స్పైడర్ మ్యాన్తో కూడా రిలీజ్ అవటం వల్ల ఇంకా దానికి కూడా వదిలేద్దాం ప్రస్తుతానికి. జయకృష్ణ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు, మన ఫోకస్ వారణాసి మీద పెడదాం. అలాగనే మనం కృష్ణ గారి పాత సినిమాల గురించి మాట్లాడుకుందాం, వజ్రాయుధం ఇవన్నీ కూడా రివ్యూస్ చేసుకుందాం కూర్చొని. అది పరిస్థితి. మన వారణాసి సినిమా 1500 మంది ఆర్టిస్టులు పిలిచి డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిచి 50 లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తారంట. ఈ రాజమౌళి ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి
మన తెలుగు వాళ్ళు ఇట్లాంటి సినిమాలు తీస్తారా అంటే మనకి ఇప్పుడు సత్యనాథెళ్ళాడు మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగుడే. సో వాళ్ళ ఇంటర్నేషనల్ కంపెనీని వాళ్ళు డైరెక్ట్ చేయగలుగుతున్నప్పుడు మన డైరెక్టర్ ఒక ఇంటర్నేషనల్ సినిమా ఎందుకు తీయలేడు? రాజమౌళి దగ్గర మనం ఒక విషయం చాలాసార్లు నాకేమనిపిస్తుంది అంటే, తమిళోళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి శంకర్ ఉన్నప్పుడు ఆ శంకర్ గారు తమిళ హీరోలతోనే సినిమాలు తీసి మన మీద వదిలేవాడు డబ్బింగ్ చేసి. మన చిరంజీవి గారు పాపం ఓపెన్గా అడిగాడు, అయ్యా నాకు కూడా డేట్స్ ఇవ్వండి, రోబో సినిమా లాంటి సినిమా నాతో కూడా తీయండి అంటే ఈ ముందుకు రాలా. ఇటు ఫ్లాపులు వచ్చే వరకు వేరే చోట దిక్కు లేక వచ్చి ఇక్కడికి వచ్చి గేమ్ చేంజరో ఏదో చేంజర్ అని చెప్పేసి దిల్ రాజుకి కొన్ని 100 కోట్లు బొక్కెట్టాడు. అది మన రాజమౌళి గారు తీసే సినిమాలన్నీ కూడా తెలుగు వాళ్ళతో తీస్తున్నాడు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో కొమరం భీముడు అనే ఒక పాట పెడతాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఎంత అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నాం, 500 కోట్లతో సినిమా తీస్తున్నాం, అందరికీ అప్పీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేల విడిచి సాము చేయకుండా మన నేల కథలనే వేరే దేశాల వాళ్ళకి చెప్తున్నాడు. చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు అది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు పాట ఒకటి, అంటే హడావిడి చేయకుండా ఏదో డిస్కో మ్యూజిక్లు కొట్టేయకుండా, మైకల్ జాక్సన్ మ్యూజిక్లు కొట్టేయకుండా ఎన్టీఆర్ తోటిను రామ్ చరణ్ తోటి నాటు పాట ఒకటి, ఆ తర్వాత ఆ సినిమాలో పల్లె స్టోరీ, RRR, కొమరం భీముడో పాట ఒకటి, ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో సినిమా తీసి దాన్ని ఇంటర్నేషనల్కి పంపించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక విజనరీ ఉంది వాళ్ళకి మన నేటివ్ స్టోరీలు నచ్చేది తప్ప వాళ్ళని కాపీ కొట్టి తీసే స్టోరీలు ఇంగ్లీష్ వాళ్ళకి ఎందుకు నచ్చుతాయి? కృష్ణ గారి మోసగాడు సినిమాని అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసినప్పుడు వాళ్ళు లైక్ చేసింది మళ్ళీ కౌబాయ్ని గుర్రాలని చుట్టకు కాదు. కృష్ణ గారు ఏం చేశారంటే కౌబాయ్ గెటప్లో వేశారు, కానీ మన పల్లె స్టోరీలు, మన పల్లె క్యారెక్టర్లు, నాగభూషణం క్యారెక్టర్లు, రాజస్సులో వచ్చిన డ్యాన్స్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఆ లాంగ్వేజ్లో డిస్ట్రిబ్యూటర్లు బాగా లైక్ చేశారు ఆ సినిమా. సో ఇవాళ రాజమౌళి కూడా ఒక విజన్ ఉంది. వారణాసి, ఇప్పుడు నేను వారణాసి ఇండియానా జోన్స్ సినిమా లాగా తీస్తానన్నప్పుడు నేను అనుకున్నాను ఏదో ఒక జేమ్స్ బాండ్ సినిమా టైప్లో ఫారెన్ గెటప్లో తీస్తాడేమో అనుకున్నా, కానీ నేను ఎప్పుడు ఇలాగా వారణాసి అనే టైటిల్ పెట్టి ఓకే ఇట్లా మన మైథాలజీ అండ్ గ్రామ స్టోరీ తీస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు, విచ్ ఈజ్ గ్రేట్, విచ్ ఈజ్ వెరీ గ్రేట్.